ఈ పాపకి 16 ఏళ్ళే. షణ్ముఖం కూతురు అల్లి. రేషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు మాంసం కూర వండి పెట్టాలి, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టాలి. ఇవే నాకున్న ఆశలు. నేనే తలుచుకున్నా ఇంతకుమించి ఏమీ చేయలేను. ఈ అమ్మాయి ఫోటో చూడు. ఈ ఫోటో అప్పుడప్పుడు పేపర్లో వస్తుంది. చిరునవ్వుతో, చేతిలో కప్పుతో వస్తుంది. తను మంచి వాలీబాల్ ప్లేయర్, అండర్ 16. మళ్ళీ తన మొహంలో నవ్వు చూస్తేనే షణ్ముఖం అన్న మొహంలో నవ్వు చూడగలను. చంద్రు, ఇదిగో వస్తున్నా. ఈ ఒక్కటి చాలదా? దీనికోసం నేను చేసేది పెద్ద రిస్క్ ఏం కాదు. వెళ్ళొస్తానన్నా. ఆటో తమ్ముడు వెళ్ళి ఎంతసేపు అవుతుంది? వాడు అప్పుడే వెళ్ళిపోయాడే. బ్యాగు మీరు వస్తే ఏమని వెళ్ళిపోయాడు. ఆటో వాడు కూడా డబ్బులు తీసుకోకుండా పోయాడే. సరే వదిలేయండి, సవారీ వచ్చి ఉంటది, వెళ్ళుంటాడు. మళ్ళీ అక్కడికి డబ్బులు ఇద్దాం గానీ ఆ బ్యాగ్ తీసుకోండి. సరే తీసుకోండి. తీసుకోండి. వస్తామన్నా. వస్తానండి. నాన్నా, ఏంటయ్యా సడన్ గా ఫోన్ చేసావు? ఏదైనా విశేషమా? లేదు నాన్న, ఊరికి వచ్చేసాను. నేను వచ్చే వారం ఊరికి వస్తున్నానన్నా. అలాగా, సరేనయ్యా. అమ్మాయి చేస్తున్నానా? అమ్మ బట్టలు తూతుందయ్యా. ఫోన్ ఇవ్వరా? వద్దు, నేను అడిగానని మాత్రం చెప్పండి. అలాగేనయ్యా. నేను తర్వాత మాట్లాడతాను. సరేనయ్యా. సరే నాన్న, ఉంటాను. పండు సరిగ్గా పండలేదనుకుంటాను. ఇంకొక 2 రోజులు ఉండుంటే బాగా పండేది. ఇంకా పచ్చిగానే ఉంది. దాని తర్వాత ఆయన డీసెంట్ అయిపోయారా? ఒకే రోజులో వాడు అలా డీసెంట్ అవుతాడు. డీసెంట్ అయ్యే మొహం అది. సరేగాని పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందేమో. ఏమయ్యా, బిర్యానీ వాసనే రాలేదు? పట్టాలవంగం వాసన కూడా రావట్లా. ఏమిట్రా ఇది? ప్రొద్దున వచ్చారు, తిన్నారు, నిద్రపోయారు, మళ్ళీ లేచి కూర్చున్నారు. అలా చూడండి రా, ఎన్ని అట్టిపండు తొక్కలు ఉన్నాయో. ఏనుకైనా కడుపు నిండుతుంది, వీడికి నిన్నలేదు చూడు. ఇంకా బిర్యానీ కావాలట్రా మీకు? నీకు డబ్బులు కావాలా వద్దా? అదే కదా, ఆ శనకాయల ప్యాకెట్ అందుకో. చాకలతో ఉన్నాను, త్వరగా ఆపడు. గేరగా ఉంది. తిండి చూస్తే నాకే గేరగా ఉంది. ఇదిగో తీసుకో. శనగల ప్యాకెట్ అడిగితే బఠానీ ఇస్తావా? రే, ఒక్క 5 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను ఇట్టే వెళ్ళొస్తానా? సరేనా? ఈలోగా బిర్యానీ వండొచ్చు, ఆకలేస్తోంది. రేయ్, నీకు అసలు మనసాక్షి అంటే ఉందారా? ఎక్కడికి వెళ్తున్నాడు? తిరిగి వస్తాడా? బిర్యానీ కోసం వస్తాడు, చూద్దాం. యజమాని ఒకటి అడగనా? ఏది జీతం బాకియా? అది రాదని తెలుసులే. మద్యపానం హానికరం, మద్యం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇంకా రేయ్, దుబ్బాకూరు యజమాని గంజాయి కేసులో ఇరికిస్తాను. వచ్చి పంచులేస్తున్నట్టు సస్పెండ్ చేసి పడేస్తా పోరా. సరే, ఆయన వచ్చేసారా? ఎవరు? కనపడకుండా పోయాడు కదా ఆయన. ఎవరిని అడుగుతున్నావు? అదేరా మన బాసు. ఓ బాస్ అనకూడదా? వినాయకుడు. లేదు మావా. ఏమంటున్నావురా? ఎక్కడ్రా? నాకు తెలుసా ఆయన ఇప్పట్లో రారనుకుంటా. ఎందుకురా? ఆయనకి వెళ్ళడానికి 1000 చోట్లు ఉన్నాయి, మనమే ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుకే నేనేం చేశాను తెలుసా? యేసు ప్రభుని గ్లాస్ బాక్స్ లో పెట్టి సేఫ్టీగా లాక్ చేశా. ఎర్రి పప్ప, ఫ్రేమ్ కట్టిన ఫోటోలోంచి కనిపించకుండా పోయారంటే ఈయన బాక్స్ లో పెట్టారంట, కనిపించకుండా పోరంట. పోతే పోనీరా, మనకేమైనా లాసా? మనం ఏమైనా యేసునాథర్ కళ్ళ నుంచి రక్తం వస్తుంది, వినాయకుడు పాలు తాగుతున్నాడని బిజినెస్ చేస్తున్నాం. వదిలేరా. నానా నానా